H1B వీసాలపై అమెరికా వెళ్లే విదేశీ వర్క్ ప్రొఫెషనల్స్ కు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. H1B వీసాల $1,00,000 ఫీజు విషయంలో విదేశీయులకు ముఖ్యంగా భారతీయులకు భారీ ఊరట లభించినట్లుగా తెలుస్తోంది. వివాదాస్పదంగా మారిన H1B వీసా $1,00,000 అప్లికేషన్ ఫీజుపై యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ భారీ ఫీజు నుంచి పలు వర్గాలకు మినహాయింపు ఇస్తున్నట్లుగా కూడా స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఇప్పటికే అమెరికాలో ఉన్న వేలాది మంది భారతీయ టెక్కీలు ఊపిరి పీల్చుకున్నారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఈ $1,00,000 ఫీజు నిబంధన కేవలం అమెరికా బయట ఉండి కొత్తగా H1B వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే H1B వీసా కలిగి ఉన్నవారు అమెరికాలోకి ప్రవేశించడానికి కానీ దేశం విడిచి వెళ్లడానికి కానీ ఎలాంటి అడ్డంకులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా అమెరికాలో ఉంటూనే ఇతర వీసా కేటగిరీల నుంచి అంటే H1B వీసా స్టేటస్ కు మారే వారికి ఈ ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు. అంటే F1 స్టూడెంట్ వీసాపై ఉండి H1Bకి మారాలనుకునే వారికి ఏ నిబంధన వర్తించదు. దీంతో వీసా స్టేటస్ H1Bకి మార్చుకోవడానికి $1,00,000 ఫీజు చెల్లించాల్సిన పనుండదు. అలాగే వీసా గడువును పొడిగించుకోవాలనుకునే వారికి, సవరణలు కోరుకునే వారికి లేదా స్టేటస్ మార్చుకునే వారు కూడా ఈ భారీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం తన ప్రకటనలో పేర్కొంది. కొత్త దరఖాస్తుల కోసం ఆన్లైన్ పేమెంట్ లింక్ ను కూడా అందుబాటులోకి తెచ్చింది. కాగా సెప్టెంబర్ 21న H1B వీసాపై ప్రకటన వెలువడిన తర్వాత దాఖలైన దరఖాస్తులకు మాత్రమే కొత్త ఫీజు రూల్ వర్తిస్తుందని కూడా వెల్లడించింది. ఈ ఫీజు చెల్లింపుల కోసం ఆన్లైన్ సేవలు ప్రారంభించినట్లుగా తెలిపింది. ఇప్పటికే H1B వీసా కలిగి ఉన్నవారు అమెరికాకు రావచ్చు, అమెరికా విడిచి వెళ్లొచ్చని కూడా USCIS తెలిపింది. గత నెల H1B వీసాపై ఫీజు పెంపు ప్రకటించాక అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. దీనిపై ట్రంప్ సర్కార్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే తాజాగా USCIS చేసిన ప్రకటనలో ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇక F1, L1 లబ్ధిదారులకు ఈ భారీ ఫీజు నుంచి విముక్తి లభించిందని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇది విదేశీ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపశమనం కలిగించే నిర్ణయం అని చెప్పారు. ఈ మార్పులు అమెరికాలో ఉన్న ఉద్యోగులకు, విద్యార్థులకు ఇమిగ్రేషన్ ఖర్చులను తగ్గించేందుకు సహాయపడతాయని కూడా అంటూ ఉన్నారు. కాగా అమెరికన్లకే ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో ఈ నిబంధన తెచ్చినట్లు ట్రంప్ అప్పట్లో చెప్పారు. అయితే ఈ నిబంధన చట్టవిరుద్ధమని, అమెరికా వ్యాపారులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని కూడా ఆరోపిస్తూ దేశంలోని అతిపెద్ద వాణిజ్య సంస్థ యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2 రోజుల క్రితమే ప్రభుత్వంపై దావా వేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజాగా స్పష్టతనిచ్చింది. కాగా 2024లో జారీ అయిన మొత్తం H1B వీసాలలో 70% పైగా భారతీయులే పొందటం గమనార్హం.